ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంత గూటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్ కు సిఎస్కే ఫ్రాంచైజ్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశ్విన్ తో సిఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సిఎస్కే ఫ్రాంచైజ్ చెన్నై శివార్లో హై పర్ఫార్మెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్ పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్ చేయలేం. అశ్విన్ ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పర్ఫార్మెన్స్ సెంటర్ చీఫ్ గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రాంలు క్రికెట్ కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశ్విన్ ఇప్పుడు సిఎస్కే వెంచర్ లో భాగమయ్యాడు. అదేవిధంగా టీఎస్సీఏ ఫస్ట్ డివిజన్ క్రికెట్ లో ఇండియా సిమెంట్స్ జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహిస్తాడని ఒక ప్రకటనలో సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగావేలానికి అశ్విన్ ను రాజస్థాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకుముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సిఎస్కే ప్రాతినిధ్యం వహించాడు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సిఎస్కే ఫ్యామిలీలో ఆసు భాగమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.